their lives in the name of Jesus. I thank you. ప్రతి ఒక్కరిని ప్రభువా ఈ సమయంలో మీరు తాకండి, మీరు ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. Making yourself real in the name of Jesus, Lord. Touching every person. Blessing their ఈ lives. సమయంలో నేను వీళ్ళందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఆశీర్వదించండి, వాళ్ళతో మీరు మాట్లాడి ఒక ప్రత్యేకమైన దీవెనతో నింపమని అడుగుతున్నాను. I thank you for the fire of the Holy Spirit, Lord, right now. పరిశుద్ధాత్మ దేవా, ఈ సమయంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ స్థలానికి. In the name of Jesus, I pray. Amen. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. Amen. Amen. If you could go to John chapter 20, verse 21. యోహాను సువార్త 20 అధ్యాయము 20 వచనములో చూసినట్లయితే, The Bible says this. Then said Jesus to them again, Peace be unto you. As my Father has sent me, even so I send you. ఆయన అంటున్నాడు, ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులు ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును కాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. So Jesus is saying that he was sent to the earth, and he's sending other people into the earth, his disciples. ఆయన ఏ రీతిగా సేవ చేయాలని వచ్చాడు, అదే రీతిగా భారముతో శిష్యులను తయారు చేసి ఈ దేశం అంతటా కూడా సువార్త ప్రకటించాలని శిష్యులను ఆయన తయారు చేసి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఆయన ఈ యొక్క లోకానికి శిష్యులను పంపించాడు. For God so loved the world, he gave his only begotten Son. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే ఆయన ఏకైక కుమారుని లోకానికి పంపించి ఆయన కుమారుని ఈ లోకానికి సమర్పించుకున్నాడు. So that whosoever believeth on him should not perish but have everlasting life. ఎవరైతే ఆయన నమ్ముతారో వాళ్ళు రక్షింపబడతారు, వాళ్ళు దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టలై ఉంటారని చెప్పి దేవుడు అంటున్నాడు. So just like God sent Jesus down here on this earth to die for us, ఈ లోకానికి దేవుని కుమారుణ్ణి దేవుడు యొక్క ఈ లోకానికి పంపించి ఆయన మన కొరకు చనిపోవడానికి కూడా సిద్ధమైన దేవుడు ఆయన. God is sending us into the world. God has a plan and a purpose for our lives. దేవుడు శిష్యుల్ని ఏ రీతిగా అయితే పంపించాడు ఒక ఉద్దేశంతో, అదే రీతిగా మనల్ని కూడా ఒక ఉద్దేశంతో దేవుడు పట్టుకొని ఈ లోకానికి పంపించాడు. The world wants to chew you up and spit you out. The world wants to set you aside. ఈ లోకము నిన్ను తప్పిదమైన మార్గాల్లో నడిపిస్తుంటది, కానీ నా దేవుడు నిన్ను మంచి మార్గంలో నడిపించాలని ఆయన యొక్క ఉద్దేశం. But Jesus wants to give you a hope and a future. Jesus ఆయన wants to నీకు touch your life. ఒక గొప్ప మార్గమును, ఒక ఉద్దేశమును, ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. It's only through his power that we can live. It's only through his power that we can go every single day. ఆయన పరిశుద్ధాత్మ సలహా లేనిది, పరిశుద్ధాత్మ సూచన లేనిది, ఆ యొక్క కృప లేనిది మన జీవితంలో ఎక్కడ కూడా మనము సమాధానంగా లేకపోతే మంచి మార్గం మనం ఎంచుకోలేము. We must trust him with our entire lives. We must give our entire lives to the Lord Jesus Christ. మన జీవితంలో పరిపూర్ణంగా ఆయనకి ఇవ్వాలి, ఆయన్ని మాత్రమే ఆనుకొని మనము నడవాలి, ఆయన్ని మాత్రమే వెంబడిస్తూ నడిచినట్లయితే ఆయన ఉన్నతమైన స్థానంలో మనల్ని దీవిస్తూ వస్తుంటా. He is the true Savior. He is the true Messiah of the world. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే ఈ లోక రక్షకుడుగా లోకానికి వచ్చిన దేవుడు, ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. He said, I am the Father are one. నేను తండ్రి యొద్ద ఉన్నాను, నేనే ప్రభువైన యేసుక్రీస్తుని అంటున్నాడు ఆయన. He said that he was doing these works and he had seen his Father do these works. నా తండ్రి ఏదైతే చేశాడో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అదే పని కూడా నేను చేస్తున్నాను ఈ భూమి మీద ఈ రోజు కూడా. The works of healing and miracles. అద్భుతములు, స్వస్థతలు, అనేక కార్యములు దేవుడు ఈ భూమి మీద ఈ రోజులు కూడా చేస్తూనే ఉన్నాడు. Of healing the sick, of raising the dead, and walking on water. అయ్యా, నడవలేని వారు, గుడ్డి వారు, ఇంకా అనేక రోగముతో ఉన్నవారు దేవుడు వాళ్ళని తాకి ముడుతూ స్వస్థపరుస్తూ వస్తున్నాడు. He said in John chapter 8, I am the light of the world. యోహాను సువార్తలో అంటున్నాడు, నేను నిజమైన వెలుగుని అంటున్నాడు ఆయన.
ఆయన. And then in John chapter 9, he healed a man that was born blind from his mother's womb. అదే యోహాను సువార్తలో అంటున్నాడు, ఒక గుడ్డివాడు ఉన్నాడు, తల్లి కడుపులో నుంచి గర్భము నుంచి ఆయన గుడ్డివాడిగా పుట్టాడు అంటున్నాడు. He demonstrated his life and his nature to the world, to the lost. ఆయన జీవితాన్ని బట్టి కృంగిపోతూ, ఎక్కడ నేను ఏమి సాధించలేనని చెప్పి కృంగిపోతూ అడుక్కోవడం, లేకపోతే అదే స్థితిలో అతను అనుభవిస్తూ వస్తున్నాడు గుడ్డివాడు. That's how good he is. That's how much compassion he has on you and for me. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే గుడ్డివాడిని పట్టించుకున్న నాదుడు లేదు, పలకరించే నాదుడు లేదు, కానీ ఆయన కనికరించి ఆయన ముట్టి ఆయన స్వస్థపరిచే దిక్కులు లేచి నడవడం మనం చూస్తున్నాం. అలాంటి కనికరం గల దేవుడు మన దేవుడు ఈ రోజు. He turned water into wine. He is the miracle worker. Hallelujah. ఆయన నీళ్లను ద్రాక్షరసంగా చేసినట్టు మన జీవితంలో కూడా అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడు. He is the one prophesied in scriptures that he's going to bruise the head of the serpent. ఆయన ప్రవక్తగా ఉన్నాడు, ఆయన ఒక స్వస్థపరిచే నాయకుడుగా ఉన్నాడు, ఒక గొర్రె పిల్లవలే మనం నడిపించేవాడుగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. That means Jesus is going to come into the world and he's going to break the devil's power. He's going to break the devil's dominion over people's lives. నీ జీవితంలో మనం ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలము అనేక సార్లు సాతానుడు లేకపోతే ఇంకా అనేకమైన శోధనలు మన చుట్టుముట్టినప్పుడు, బాధలు, కన్నీరు, కలతలు మన ముట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను దాంట్లో నుంచి నీకు విడుదల ఇవ్వడానికి, స్వస్థతని ఇవ్వడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు నేను అంటున్నాడు. With this person that had eye issues, God restored their sight yesterday. ఒక మనిషి నిన్న నాతో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. కంప్లీట్ గా ఆయనకు కళ్ళ మీద పొడవడం వలన ఆయన సరిగా చూడలేని పరిస్థితి. నేను ప్రార్థించాను నిన్న. He's doing that because he loves us. He's doing that to show his grace to the world. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూనే ఉన్నాడు, ఎందుకంటే మనం బాగుండాలని. And there was a man that we met yesterday, and he was bedfast for over 1 month. ఆయనే ఆ గుడ్డివాడిని తాకినప్పుడు వెంటనే స్వస్థ కలిగింది. ఇంకొక మనిషి మంచం మీద పడుకొని 1 నెల రోజులు పైకి లేకుండా ఆ స్థితిని అనుభవిస్తున్నారు ఆయన. The doctors couldn't help them. డాక్టర్ కూడా ఏమి చేయలేకపోయినాడు ఆయన పరిస్థితిని బట్టి. He could not get out of his bed. He had severe pain. ఆ యొక్క మంచం మీద ఉన్నాడు, నొప్పులతో లేవలేక కూర్చోలేక ఆ పరిస్థితిని అనుభవిస్తున్నాడు మనిషి. And this was just in someone's house. ఇక్కడ ఏ రీతిగా అయితే కూర్చున్నాడో దానికంటే ఇంకా ఘోరమైన పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. We must work the works of Jesus outside of the church. మనము సంఘము అవతల దేవుని కొరకు నిజాయితీగా నిలబడే వ్యక్తిగా ఉండాలి. ఆ యొక్క పరిచర్యలో మనము నమ్మకస్తులుగా మనము దేవునికి ఉంటే. So I prayed for a new kidney from heaven for this man. All the pain left his body. ఒక మనిషికి 2 కిడ్నీలు కూడా పనిచేయడం లేదు. నేను ఎప్పుడైతే ప్రార్థించానో అతనికి స్వస్థత కలిగింది. And this man began to walk. Hallelujah. ఆయన లేచి నడవడం మొదలుపెట్టాడు. So he can touch your life. He can do a work in your life. ఆయన జీవితంలో ఏ దేవుడైతే స్వస్థపరిచాడో అదే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో స్వస్థపరచడానికి ఇష్టపడుతున్న దేవుడు. Hallelujah. Lord, that I and the Father are one. నేను తండ్రినై ఉన్నాను, నేను ఒక్కడే తండ్రిని మీకు. ఆయన యొద్దకు వస్తేనే మనకు నెమ్మది, సంతోషం ఉంటుంది. He directly identified himself with God the Father in John 8 verse 58. ఆ యోహాను సువార్తలో మనం చూసినట్లయితే నా ద్వారా తప్ప వేరే మార్గం ఏది లేదు తండ్రి యొద్దకు పోవడానికి. Hallelujah. He said, before Abraham was, I am. అబ్రహాముకు మునిపే నేను ఉన్నాను అంటున్నాడు ఆయన. Exodus 3 verse 14, God identifies himself as I am. అపొస్తలుల కార్యములు చూస్తున్నాడు, నేనే అంటున్నాడు అక్కడ. ఆయన నాకు నేనే దేవుణ్ణి, నా ద్వారా తప్ప వేరే ఏది కూడా జరగదు, నా ద్వారే పరలోకానికి చేరాలి అంటున్నాడు దేవుడు. Revelation 1 verse 17, it says this, when I saw him, I fell at his feet like a dead man. He laid his right hand on me and said, don't be afraid. I am the first and the last. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం ఏమన్నా చదువుదామా? నేను ఆయనను చూడగానే చచ్చిన వాడి వలె ఆయన పాదముల యొద్ద పడి తిని
ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము మొదటి వాడను కడపటి వాడను జీవించువాడును మృతులనైతిని కాని ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను. ఇగో యుగములకు సజీవుడనై ఉన్నాను. And he says, I am the living one. I was dead, but look, I am alive forever and ever. నేను సచ్చిన వాడిగానే దేవుని పాదముల యొద్ద పడిపోయినాను అంటున్నాడు ఆయన. And I hold the keys of death and hell. ఆయన దగ్గర మరణము లేకపోతే మనం జీవించాలన్నా ఆయన చేతిలో ఉన్నది తాళము. Jesus was saying, I am the first and last. I am the Alpha and I am the నేను Omega. మొదటి వాడిని కడపటి వాడిని నేను అల్ఫా ఒమేగా అంటున్నాడు ఆయన. In the Greek alphabet, that's like saying, I am the A to the Z. నేను మొదటి వాడిని నేను ఇప్పుడు జీవిస్తున్న వాడిని కూడా నేనే అంటున్నాడు ఆయన. He said, I am the beginning and the end. Hallelujah. నేను మొదటి వాడును కడపటి వాడును అంటున్నాడు ఆయన. ఆది అంతమైన వాడు నేనే అంటున్నాడు. Basically, what we can take from this scripture is no one is going to put this king in the grave again. Hallelujah. మనము బేసిక్ గా మనం ఆ యొక్క మాటలతో మనం చూసినట్లయితే అనేకమైన అర్థాలు ఇస్తుంటుంది. కానీ నేను మీకు ఈ మాటల్ని కొంత మాత్రమే చెప్పి మీరు ధైర్యపరచాలనుకుంటున్నాను. He's going to return as a soon coming king, as a conquering king on a white horse. ఆయన అంటున్నాడు, మరలా నేను రాబోతున్నాను. నేను ఎవరైతే నిజంగా వాళ్ళ జీవితంలో విశ్వాస జీవితంలో నాటబడి నాకు మాదిరికరంగా జీవిస్తారు వాళ్ళు మాత్రమే నేను ఫలించి వాళ్ళని నా దగ్గరికి తీసుకుంటాను అంటున్నాడు ఆయన. With fire in his eyes, sword in his hand to destroy his enemies. ఆయన మనల్ని సాతాను శక్తులు మనల్ని ఆవరించినప్పుడు పట్టి పీడిస్తున్నప్పుడు ఇంకా తట్టుకోలేనప్పుడు ఆ స్థితిలో దేవుడు మనల్ని పట్టుకొని కాపాడుతూ ఉంటాడు. But he's coming back for his bride. He's coming back for a bride that is spotless. He's coming back for you and me. ఈ బాధలన్నీ చూసి ఆయన అంటున్నాడు, తిరిగి రాబోతున్నాను. నేను ఎవరి కోసం వస్తానంటే మీ కోసమే, మిమ్మల్ని రక్షించాలని, Our hearts have to be perfect towards him. We have to be so hungry for him, so thirsty for him. మనము ఆయన కొరకు ఆకలి కొనవారు ఉండాలి, తృష్ణ కొనాలి. మన ప్రాణం ఆయన కొరకే జీవించాలి. ఆయన మాత్రమే అతుక్కుని జీవించలాగా ఆయన కొరకే నడవాలి మనము. John saw the resurrected Lord Jesus Christ and he fell like a dead man. He was not even worthy to be in his presence. మనము ఇప్పుడు చదివిన వాక్యం మనం చూసినట్లయితే ఆయన సచ్చిన వాడిగా ఆయన కాళ్ళ మీద పడిపోయాను. అయ్యా నాకు వేరే మార్గం లేదు, నీవు మాత్రమే మార్గం అని ఆయన మీద మనం పడిపోయినప్పుడు ఆడుకున్నప్పుడు ఆయన మార్గాలను తెరిచే దేవుడు. But God does nothing because we deserve it, because we earn it. He does things by the grace of God. Hallelujah. ఆయన తప్ప మనకు మార్గాలు తెరవడానికో లేకపోతే మన జీవితాల్లో మార్పు చెందడానికో ఫలించడానికో ఆయన మాత్రమే సమర్థవంతుడు. ఆయన మాత్రమే ఆయన దగ్గర ఆడుకుంటే సమస్తాన్ని ఇచ్చే దేవుడు ఆయన మనకి. He said, I am the first and last. Do not be afraid. నేను He's going to మొదటి help వాడును you. కడపటి వాడునై ఉన్నాను. నేనే అల్ఫా ఒమేగా అంటున్నాడు ఆయన. He's going to help you whatever situation you're facing. He's going to be with you strong whatever you're facing. ఈ పగకాలంలో నేను నిశ్చయముగా చెప్పగలను, నీవు ఎటువంటి పరిస్థితులను అనుభవిస్తున్నావో, ఎటువంటి బాధను అనుభవిస్తున్నావో, రోగమును అనుభవిస్తున్నావో నాకైతే తెలియదు. కానీ ఈ రోజు దేవుడు నీకు అద్భుతము చేయడానికి ఆయన నీ దేవుడై ఉన్నాడు ఈ రోజు. Hallelujah. So I went to this man that was bedfast and said, in the name of Jesus, rise up and walk. And that kidney pain had left. Hallelujah. ఆ కిడ్నీ ఫెయిల్ అయిపోయిన వాడు మరణ స్థితిలో ఉన్నవాడిని దేవుడు ప్రార్థించగానే దేవుడికి మొరపెట్టగానే లేచి నడిచినట్టు మీరు కూడా మరణ స్థితిలో ఉన్నారేమో. ఈ రోజు నా దేవుడు అంటున్నాడు, నిన్ను మరణకరమైన స్థితిలో నుంచి నేను నడిపించగలను అంటున్నాడు ఆయన. This man was able to walk. People were rejoicing, praising God. They got saved. Hallelujah. ఆయన నడవసాగిన కొలది అనేకులు ఆయన చూసి, ఆయన నడుస్తున్నాడు కాబట్టి ఆయన చూసి అనేకులు రక్షించబడడం మేము కళ్ళారా చూసాం. People say, oh Lord, use me. Thank you, Lord. Thank you, Jesus. అయ్యా దేవుడు నాకు నడవడానికి ఇచ్చాడు, నాకు తిరిగి నూతన జీవం ఇచ్చాడు, దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా అని చెప్పి దేవుని స్తుతించసాగారు. They say, use me, Lord, like in the book of Acts. Use me like in Matthew, Mark, Luke, and John. అయ్యా అపొస్తలుల కార్యములో సరివిచ్చినట్టు మమ్మల్ని వాడుకో ప్రభువా, యోహాను సువార్తలో జీవం ఇచ్చినట్టు మాకు జీవాన్ని ప్రభువా అని చెప్పి ఆ యొక్క భక్తులు కోరుకున్నట్టు ఈ రోజు మనము కోరుకున్నట్లయితే
నూతన జీవం వేయడానికి ఆయన సమర్థవంతుడుగా ఉన్నాడు. Guess what? The people in these books had to open their mouth. They had to look kind of stupid to other people sometimes. మనము మన నోరును తెరవకుండా ఏదో జరుగుతున్నలే, మనకెందుకులే, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని చెప్పి మౌనంగా ఉండిపోతుంటాం. కాదు, అట్ట కాదు. మన నోరును బాహాటముగా తెరవాలి. Jesus' brothers were even against him. They persecuted him. They misunderstood him. మనము మన యోసేపు జీవితం మనం చూసినట్లయితే వాళ్ళ సొంత అన్నదమ్ములు ఆయన్ని అర్థం చేసుకోకుండా ఆయన తృణీకరించారు, త్రోసివేశారు. కానీ So if you want the book of Acts anointing, you have to do the book of Acts actions. ఎవరైతే తృణీకరించబడ్డాడో వాళ్ళని దేవుడు నిలబెట్టుకుని అనేక కార్యములు చేశాడు. అపొస్తలుల కార్యములు కూడా మనము ఎప్పుడు వాళ్ళు ఏక మనసుతో కూడి ఆయన ప్రార్థిస్తున్న సమయాల్లో, And you're going to receive the book of Acts persecution. ఆ అపొస్తలుల కార్యములో, అపొస్తలుల జీవితంలో అనేక సార్లు తన వేదన అనుభవించాడు, బాధను అనుభవించాడు, ఎక్కడికి వెళ్ళినా అవమానాన్ని అనుభవించాడు ఆయన. They stoned Paul. I mean, that's not an easy thing to get over, you know? అనేక సార్లు స్వార్థ విషయంలో ఆయన రాళ్ళతో కొట్టబడ్డాడు, ఆయన అవమానమని ఎదుర్కొన్నాడు. God either A, protected him, or B, raised him from the dead or something, but he survived it. Somehow he survived it. దేవుడు ఆయన్ని మరణానికి అప్పగించాడంటే మరణానికి అప్పగించలేదు. ఆయనని దేవుడు అక్కడి నుంచి కాపాడుకుంటూ సువార్త విషయంలో రక్షిస్తూ నిలబెడుతూ ఆయన ముందుకు సాగిస్తూ వస్తున్నాడు. God can cause you to survive in the midst of the worst storm. దేవుడు మిమ్మల్ని పిలిచింది కాపాడడానికి గానీ, లేకపోతే రాళ్ళని చంపడానికో, లేకపోతే శత్రువు చేతికి అప్పగించడానికో దేవుడు పిలవలేదు మనల్ని. God can give you strength in the midst of the storm. దేవుడు మీకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన మిమ్మల్ని పట్టుకొని ఆయనతో కలిసి జీవించడానికి ఆయన పట్టుకున్నాడు మనల్ని. Hallelujah. He came to set the captives free. He came to deliver. He came to heal. మన పరిస్థితుల్ని, చీకటి అనుభవిస్తున్న మన పరిస్థితులని, రోగంతో అనుభవిస్తున్న పరిస్థితుల్ని అక్కడి నుంచి కాపాడి సురక్షితమైన స్థితిలో ఉండాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆయన మన కాపాడడానికి వచ్చిన దేవుడు ఆయన. The Bible says this in John 11:25. Jesus said to her, I am the resurrection and the life. The one who believes in me, even if he dies, will live. యోహాను సువార్తలో 11వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే ఎవరైనా చదువుతామా? Jesus was saying something about himself. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసించువాడు చనిపోయినను బ్రతుకును. And then he raised Lazarus from the dead. He said, I am the life, I am the resurrection. And then he demonstrated that to the world. నేనే జీవమును, నేనే మార్గమును అని ఏ దేవుడైతే చెప్పాడో అదే దేవుడు లాజరుకి జీవితాన్ని ఇచ్చాడు. చనిపోయిన వాడిని దేవుడు తిరిగి జీవాన్ని ఇచ్చి ప్రాణమిచ్చి కాపాడినాడు దేవుడు. Revelation 3:20 says, Behold, I stand at the door and knock. If any man open up, I will come and I will dine with him. ప్రకటన గ్రంథంలో మనం చూస్తుంటాం. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే Revelation 3:20. 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తున్నాం. ఎవరైతే నేను తలుపు యొద్ద నుంచి తడుతున్నాను, ఎవరైతే చదవండి. తలుపు యొద్ద నుంచి నేను నిలిచి తడుచున్నాను. ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయుదుము. In America, we think that's written to the sinner. We do whole paintings of a person lost in sin apart from God, and Jesus is drawing them to himself. అమెరికా దేశంలో మనం చూస్తుంటాం. అనేక సార్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తుంటారు. కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఉన్నదని వాళ్ళ జీవితాలని వ్యర్థం చేసుకొని సువార్తను చెప్తుంటే కూడా పెడచెవిన పెట్టి అనేక సార్లు దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. Of course it's true for the sinner. Of course God is drawing the sinner to himself, but it's written to the church. It's written to the spirit-filled believer.
ప్రతిసారి మన అమెరికాలో చూస్తుంటాం, మనము మేము చర్చికి వెళ్తుంటాం, మేము ప్రార్థన చేస్తుంటాం, మేము నిజమైన క్రైస్తవులు అని చెప్పి దేవునికి దూరంగా నివసిస్తూ చీకటిలో వాళ్ళు చేస్తున్న తప్పిదములను వాళ్ళు కప్పిపుచ్చుకుంటూ వాళ్ళు వస్తూ ఉన్నారు అమెరికాలో. God was saying to the blood-washed believer, to the Holy Spirit believer, there's an area of your life that you have not surrendered to me. You have to let yourself open to me. ఆ గుడ్డి వాడిని చూసి దేవుడు ఏ రీతిగా తన కళ్ళను ఆ మనోనేత్రములు తెరిచాడో ఆ రీతిగా గుడ్డితనంలో ఉన్న అమెరికాలో కూడా దేవుడు వాళ్ళ కళ్ళని తెరవబోతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే భ్రమలో ఉన్నారు కాబట్టి అలాంటి భ్రమలో ఉన్న వారిని దేవుడు ఒక రోజు మార్చాలని నేను నమ్ముచు ఈ గుడ్డి వారితో జీవితంలో జరిగిన అద్భుతములు ఎక్కడ దేవుడు జరిగిస్తూ వస్తూ ఉంటాడు. He wants to reveal himself to you. He wants to show himself strong on your behalf. He wants to come in the middle of your situation and change it around. నీ పరిస్థితుల మధ్యకి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏదైతే అనారోగ్యంతో ఉన్నావో, శాపముతో ఉన్నావో, బాధతో ఉన్నావో, మాత్రిక కట్లతో అల్లాడుచున్నావో ఆ కట్లను తెంపడానికి, నీ పరిస్థితులను తారుమారు చేయడానికి దేవుడు ఈ రోజు నిన్ను పట్టుకొని నడిపించడానికి ఇష్టపడి మన మధ్యలోకి రాబోతున్నాడు ఆయన. When you think that there's no hope, hallelujah, thank you Lord, thank you Lord Jesus. మనకు ఒక ఉద్దేశం ఉండాలి, ఒక గొప్ప ఆశ ఉండాలి మన జీవితంలో. When you think that you can't go on, when you think, Lord, there's no other reason, I'm going to give up, and He wants to give you hope, నా hallelujah. జీవితంలో వేరే మార్గము లేనే లేదు, అన్ని మార్గాలు చూసినా వేరే మార్గం లేదు, నీవు తప్ప నీ మార్గంలోనే నడుస్తానని చెప్పి నువ్వు నిర్ణయించుకున్నట్లయితే. They had told Jesus to come to Lazarus while Jesus was still alive. They said he's deathly ill, he doesn't have much time. అయ్యా ఆమె వాళ్ళ అక్కలు అతను ఏడుస్తూ అల్లాడుతున్నారు, అయ్యో నా లాజరు చనిపోయినాడే, మంచి వ్యక్తి చనిపోయినాడు అని చెప్పి ఏడుస్తూ ఆ దేవుణ్ణి తొందర పెట్టాలని, లేకపోతే త్వరగా అయ్యా నువ్వు త్వరగా వచ్చింటే ఈ పని అయ్యేది కదా ప్రభు అని చెప్పి ఎన్నో కొనుక్కొని ఉంటారు. కానీ నా దేవుడు ఆ సమయానికి కార్యం చేసే దేవుడు కాబట్టి ఆయన పని మీద ఆయన వచ్చాడు. Amen. Hallelujah. Hallelujah. But Jesus refused. He knew that there was a plan and a purpose where God was sending him at the time. ఆ సమయానికి వచ్చి దేవుడు ఆయన పనిని ఆయన ముగించాడు. అందుకే దేవునికి ఒక సమయం ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ సమయంలోనే దేవుడు చేస్తాడు. ఆ సమయం అందే ఆయన ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేరుస్తూ ఉంటా. The friends and family of Lazarus could not understand. They said, "No, he's waited too long." They probably said, "Why hasn't he come yet?" అయ్యా నువ్వు త్వరగా ఎందుకు రాలేదు, అర్థం చేసుకోలేకపోయినారు వాళ్ళు. మేము చెప్పినప్పుడు వచ్చింటే, మేము మీ కబురు పంపించినప్పుడు వచ్చింటే, అయ్యా ఈ మనిషి బతికుంటాడు కదా, ఎంత తొందరగా ఎందుకు వచ్చావని చెప్పి సణుక్కుంటూ ఉన్నారు దేవుని మీద. But Jesus came after Lazarus has been dead 3 days. 3 రోజులు అయిపోయిన తర్వాత లాజరు దగ్గరికి దేవుడు వచ్చాడు. ఆయన సమయంలో లాజరును చూడాలని. And then Thomas said, "Yeah, let's go there too. So yeah, we can die with Lazarus, you know." దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నేను లాజరుతో కూడా లాజరు చనిపోయిన ఇష్టమైన వాడు, వాడితో కూడా నేను పడుకొని చనిపోవచ్చు అని చెప్పాను. రాలే, మరణములో ఉన్న లాజరుని మరణమా వదిలిపో లాజరుని అని గద్దించినప్పుడు ఆ లాజరు మరణము నుంచి బయటికి నూతన జీవితంలోకి వచ్చాడు. Amen. 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 But you know what? How many people know there's always somebody that's going to say something pretty stupid? How many people know that somebody's always going to say something kind of stupid? మన జీవితంలో ఎంతమంది ఆ రీతిగా అనేక సార్లు కొడుకున్నాం, అయ్యా నాకున్న పరిస్థితులు ఉన్నప్పుడే నువ్వు రాలేదు, నాకెందుకయ్యా ఇంకా అని చెప్పి ఎంతమంది అనుకున్నారు. అనేక సార్లు పరిస్థితులను బట్టి నా కష్టతనంలోనే నువ్వు రాలేదు, కష్టమైపోయిన తర్వాత నువ్వు ఎందుకయ్యా వచ్చేది అని చెప్పి ఎన్నిసార్లు అనుకుంటాం మనం. అనుకున్నారు అట్లా? I mean, doubting Thomas, the guy said a bunch of stupid things. He's like, "Well, Lord, I don't know if that's you. Let me put my hand into your side. Let me make sure, you know." ఈ రోజు ఆయన అంటున్నాడు, ఆ సమయంలో నేను రాలేకపోతాను, నువ్వు మంచిగా ఉన్నప్పుడు నేను రాలేకపోతాను, కానీ దీన స్థితిలోకి ఇంకా లేదు అనే స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ స్థితి నాకు తెలుసు కాబట్టి ఆ స్థితిలో వచ్చి నేను నీ మీద చేయబెడతాను, అప్పుడు ఏమవుతావు, రక్షించబడతావా, నేను వదిలేబడతావా? రక్షించబడతావు. But God used Thomas as an apostle, and church history tells us that he went to India. Hallelujah.
ఆ అపోస్తల కార్యములో మనం చూసినట్లయితే ఆ రోజుల్లో ఏ భారం కలిగి అపోస్తలు పౌలు భారంతో పనిచేశాడో ఆ యొక్క ఆ చరిత్ర చదువుతుంటే నాకు ఇండియా వెళ్ళాలి, ఇండియా వెళ్ళి సువార్త ప్రకటించాలి అనే భారం నాలోకి వచ్చింది. So Jesus, as we know, Jesus went to Lazarus, raised him from the dead. He went to an impossible situation that no one could solve. లాజరు జీవితంలో మనం చూసినట్లయితే చనిపోయాడు. ఆ డెత్ మూమెంట్ లో ఇంక లేడు అనే సమయంలో దేవుడు వెళ్ళి అతను బ్రతికించినట్టు మనం చూస్తున్నాం. I mean, you got to think in Israel, 3 days in that heat. I mean, that is pretty hot. This place is the hottest place I've ever been. You know. ఇజ్రాయెల్లో లేకపోతే మా దేశాల్లో మనం చూసినట్లయితే ఈ రోజుల్లో చాలా కూల్గా ఉంటది, మంచిగా ఉంటది. కానీ ఇక్కడ ఇంత విపరీతమైన ఎండ అయినా కూడా నేను స్వార్థ పనిలో నేను ఎక్కడ కూడా ఆగిపోవడం లేదు. So those organs could have decomposed. They said that there was a smell. They said, Lord, don't do it. There's going to be a smell. లాజరు కంపు కొడుతున్నాడు, చనిపోయి 3 రోజులు అయిపోయింది, వాసన వస్తున్నాడు, నేను దగ్గరికి పోను, నేను ఆయన దగ్గరికి వెళ్ళను అని చెప్పి దేవుడు అనుకోలే. But he said, roll away the stone. He said, Lazarus, come forth. In a loud voice. లాజరును చూసి దేవుడు అంటున్నాడు, లాజరు నువ్వు బయటికి రా అన్నాడు. ఒక్క మాటే దిగ్గుమని లేచి బయటకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. How many people know if nothing happened and that would have been pretty bad, right? ఎంతమంది నమ్ముతున్నారు లాజరుకు నిజంగా తిరిగి లేచాడని చెప్పి? ఎంతమంది నమ్ముతున్నారు? You know, the thing about Jesus is he was bold in scripture, okay? He's not just some guy with a lamb, but he was a preacher, a Holy Ghost preacher of the gospel. He said, Lazarus, come forth. అక్కడి నుంచి ఆయన సాటుగా వెళ్ళి లాజరు నువ్వు బయటకు వచ్చేయని చెప్పలే. లేకపోతే సీక్రెట్ గా వెళ్ళి మెల్లగా ఎవరో మనల్ని భయపడతారు, లేకపోతే నన్ను ఎవరో ఏమో చేస్తారని చెప్పి అనుకొని మెల్లగా చెప్పి ఇంట్లో ప్రార్థన చేసి బయటకు రాలే. అక్కడ నిలబడి ఆయన ధైర్యంగా శబ్దముతో లాజరు నువ్వు మరణము నుంచి బయటకు రా అన్నాడు ఆయన. Hallelujah. We know Lazarus was raised from the dead. Thank you, Lord Jesus. మరణము నుంచి మరణమును గెలిచి ఆయన తిరిగి బయటకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. The Bible says this, that on the last great day of the feast, that Jesus stood up and cried out in a loud voice, if any man thirst, let him come unto me and drink. He that believeth on me, out of his belly shall flow rivers of living water, as the scripture has said. పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు మనం చూసినాం, అనేక సార్లు మనం చదివినాం. ఎవరైతే తృష్టిపడి ఉన్నారు, ఎవరైతే దాహముతో ఉన్నారు, ఎవరైతే దుఃఖముతో ఉన్నారు, వ్యసనముతో ఉన్నారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పి, నీ బాధను తీరుస్తానని చెప్పి ఆయన అనేక సార్లు మన 2 చేతులు చాపి మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఆయన. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. He can heal. He can save to the uttermost. He can deliver. ఈ రోజు నీ జీవితాన్ని ఆయన రక్షించడానికి సామర్థ్యవంతమైన దేవుడు. ఈ రోజు నిన్ను మరణకరమైన స్థితిలో నుంచి పట్టి ఆయన నీ మరణము తొలగిపోవడానికి, నీ బాధలు పోవడానికి ఆయన ఈ రోజు నిన్ను శక్తివంతంగా ఆయన నిన్ను దీవించిపోతాడు. ఈ రోజు By the stripes of Jesus we've been healed and made whole. Hallelujah. ఆయన గాయముల చేత మనము గాయములు స్వస్థపరచబడినది మనము. Acts 10:38 says how God anointed Jesus of Nazareth with the Holy Ghost and with power, who went about doing good and healing all that were oppressed of the devil, for God was with him. అపోస్తల కార్యములు చూస్తున్నాం. వాళ్ళు ఏక మనసుతో కూడి ప్రార్థిస్తున్నప్పుడు ఒక్కొక్కరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చి వాళ్ళు ఒక్కొక్కరిని స్వస్థపరిచింది. ఒక్కొక్క ఆత్మను దేవుడు తృప్తిపరుచుకుంటూ వచ్చాడు. అదే దేవుడు ఈ రోజు మనం ఏక మనసుతో ఉంటే నిన్ను నన్ను ధైర్యపరిచి తృప్తిపరిచే దేవుడైనా. God calls sickness and oppression of the devil. It is an evil thing. It is not something that God puts on people. దయ్యములు ఏ రీతిగా అయితే మనల్ని భయపడిస్తున్నదో, నీవు పిరికిదానివి, లేకపోతే నీ చేత కాదు, నీవు రోగస్తులు అని చెప్పి దయ్యము ఏ రీతిగా మనల్ని భయపడిస్తున్నదో ఆ రీతిగా కాకుండా నా దేవుడు నువ్వు పిరికిదానివి కాదు, నీవు అనారోగ్యంగా ఉండాలని ఆయన మన కొరకు మరణించి ఆయన పరిశుద్ధ రక్తము చేత మనల్ని శుద్ధీకరించిన దేవుడు ఆయన. It is not something that God puts on the obedient. But God wants to heal, just like the man with the withered hand. He said, stretch forth your hand. ఆయన కాళ్ళు లేని వారిని ఆ రీతిగానే వదిలిపెట్టి, లేకపోతే ప్రార్థన చేస్తే న్యాయం కాలేదని చెప్పి మనకు అవిశ్వాసంతో మనం ముందుకు వెళ్ళడం కాదు. ప్రార్థించిన వెంటనే అనేకులకి, దైవ సేవకులు ప్రార్థించిన వెంటనే అనేకులకు కాళ్ళు లేని వారికి కాళ్ళు
మార్గాన్ని ఇచ్చాడు, అనేక నడవని వారికి నడకనిచ్చాడు దేవుడు. అలాంటి వారి ఎందుకు జరుగుతున్నది ఆ పని అంటే విశ్వాసముతో మనం కానీ విశ్వసించినట్లయితే దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. And bones were created, muscle was created. When that hand was stretched out, that hand was made whole. Thank you, Lord. ఆయన ఒకరోజు దైవ సేవకులు ఒక చోట ప్రార్థిస్తున్నప్పుడు ఒక మనిషి కళ్ళు కనబడి మనిషి ముసలాయన వచ్చాడు. ఆయన ప్రార్థించలే, ఆయన దగ్గరకు వచ్చి నిలబడినాడు. నాకు మంచి కళ్ళు కనబడుతున్నదని చెప్పి ఆయనే సాక్ష్యం ఇచ్చాడు. Hallelujah. Thank you, Lord Jesus. హల్లెలూయా. So I just encourage everybody, if you need to make sure you're going to heaven, I want you to say this after me, okay? మనం అందరం కూడా పరలోకానికి వారసులమని నమ్మినట్లయితే నాతో పాటు మీరు ఈ ప్రార్థన చేయాలి. Say, dear Lord Jesus, నా ప్రియమైన యేసయ్యా, ప్రియమైన యేసయ్యా, come into my heart, నా హృదయములోకి రండి, నా హృదయములోకి రండి, be my Lord and Savior. నాకు రక్షకుడుగాను దేవునిగాను మీరు ఉండండి. నాకు రక్షకుడుగాను దేవుడుగాను మీరు ఉండండి. Thank you for dying for me నా కొరకు మరణించినందుకు మీకు వందనాలు, నా కొరకు మరణించినందుకు నీకు వందనాలు, and raising again for me. తిరిగి లేచినందుకు మీకు వందనాలు, తిరిగి లేచినందుకు వందనాలయ్యా. Fill me with your Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి. I forgive everybody. నేను ప్రతి ఒక్కరిని కూడా క్షమిస్తున్నాను. నేను ప్రతి ఒక్కరిని కూడా క్షమిస్తున్నాను. Amen. You're Amen. forgiven. Amen. Thank you, Lord. Hallelujah. So if there's anyone sick, I'm going to pray for you. Okay? మీరు ఎవరైనా బాగులేని వారుగా ఉన్నట్టే మీ కొరకు నేను ప్రార్థించడానికి నేను ఇష్టపడుతున్నాను. Pastor, I don't know if you can pray for people now or you want me to wait till the end of the service. చివరి ప్రార్థన చేస్తావా లేకపోతే చివరి ప్రార్థన చేసి ముగిస్తావా లేకపోతే you pray and క్లోజ్ ఇట్? close it. Cool. Okay, so if you have any sickness, just come to the front. We're going to pray for you. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నవారు ముందుకు వచ్చినట్లయితే మీ కొరకు దైవ సేవకులు ప్రార్థించబోతున్నారు. ఎవరికైనా ఇంట్లో If you have sickness, raise your hand. చేయించుకోండి సేవకుడు. Sickness, raise your hand and just come to the front, okay? మీరు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నట్లయితే ముందుకు రండి, మీ కొరకు నేను దైవ సేవకులు ప్రార్థించబోతున్నారు. Okay? Amen. Okay. No, I can pray for you here. I can pray for you right ఆనే here. ఆనే అండు. Yeah, it's fine. Yeah, is there anybody else that's sick here? ఇంకా ఎవరైనా Okay. Yeah, just stay right there. It's okay. I'll pray for you. I'll talk. Do you have pain in your body, or what can I pray for you about?